అలమేలు, నీతో ముఖ్యమైన విషయం చెప్పాలి. త్వరగా చెప్పండి. మన లవ్ని బ్రేక్ చేసేసుకున్నాం. ఎప్పుడైతే నేను వీరేంద్రకి 5వ తమ్ముడిగా అయ్యానో అప్పుడే నేను నా పంచేంద్రియాల్ని అణిచేసుకున్నాను. ఇక మీద నాకు హాలి లేదు, చూలి లేదు, కన్నెచర కూడా లేదు. ఈ విషయం మల్లి తోటలో చాటుగా ముద్దిస్తానంటూ పెదమ కొరకావు చూడు, అంతకు ముందు చెప్పుండాల్సింది. అయ్యో, నా ఫీలింగ్స్ అర్థం చేసుకో అక్క. ఏమన్నా అక్క? ఏ మీరు మాత్రం ఎవరినంతా వదిలించుకోవాలనుకుంటే అన్నయ్య అన్నయ్య అంటలేదు. అలాగే మేం కూడా అక్క అక్క అంటాం. అక్క 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 నువ్వు నన్ను ఎంత కుదుపునా నా మనసు మార్చుకోదు. ప్రేమించిన అమ్మాయిని మోసం చేస్తావా? నీకు ఈ జన్మలో పెళ్లి కాదురా, నీ జిమ్మాడా. బతుకంతా ఇలా ఒంటరిగానే ఉండిపోతావురా. చాటుగా ఎంతకాలం అని ప్రేమించుకుంటావు? అందరికీ చెప్పి నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఊరంతా పందిరి వేసి 300 పొట్టేళ్లు కోసి 3000 శుభలేఖ నచ్చేయించి ఈ ఊళ్ళో ఇంత గొప్పగా పెళ్లి జరిగిందని వచ్చిన వాళ్ళంతా అదిరిపోవాలి. ముందర నువ్వే అదిరిపోతావురా. బయలు అన్నయ్య ముందు మునేశ్వరుడిలా మాట్లాడి ఇక్కడ కూర్చుని బొగ్గలు నిమురుతున్నావురా. లేదు, ఈ చాటు మాటు ప్రేమ వ్యవహారాన్ని ఊరంతా డప్పు కొట్టి చాటింపేస్తాను రా. రే ధర్మ, మన పడింద్ర ఏం చేస్తాడో తెలుసా? పోవయా అవతలకి. రే నేను చెప్పేది ఒక్క నిమిషం వినరా. పోవయా. రే వాడు చేస్తున్న అన్యాయం గురించి విను. ముందు ఇక్కడ పోరా. ఎందుకు రా నన్ను తరవడమే పనిగా పెట్టుకున్నావు? అండర్వేర్ వేసుకోరే. పోరా. ఇంతకు మించి ఊపిరి బిగ్గబెట్టడం నాలే కాలేదండి. కావాలంటే ఇంకోసారి మునిగమంటారా? అయ్యో, ఎన్నేళ్లుగా? 4 ఏళ్లుగా. 4 ఏళ్లుగా ట్రా. 7 ఏళ్లు. 7 ఏళ్లుగానా? రే నిజం చెప్పండి రా, పిల్లలు ఏ స్కూల్లో చదువుకుంటున్నారా? మీరు అలా మాట్లాడకండి, మేము సంస్కారమైన కుటుంబం. అంటే మేమంతా సంస్కారం లేని కుటుంబంలో పుట్టామనా? మీ వల్ల నా అల్లిమేల్ని దూరం చేసేసుకున్నాను కదరా. వదలరా, వదిలిపెట్టరా. ఈ విషయాన్ని ఇప్పుడే అన్నయ్య చెవిలో ఊదేస్తా. కాళ్ళలో పుళ్ళున్నాయి. బెలు బెలు, నిన్ను అల్లిమేలు కలిపేస్తాం. ఎంతసేపు ఆలోచిస్తారు? త్వరగా త్వరగా చెప్పండి. ఏ పంపు సెట్ కింద రొమాన్స్ బ్యాలెన్స్ ఉందా? ఉండమ్మా. ఈ విషయాన్ని మీ అన్నయ్యకి చెప్పడం, తడి చేత్తో హీటర్ ని ఆఫ్ చేయడం ఒకటే. బెడిసి కొడుతుంది. సిట్ డౌన్. చిన్నతనంలో స్కూల్లో చదువుకునేటప్పుడు కాపీ కొడుతూ మిస్ కి దొరికిపోతే మనం ఏం చేసేవాళ్ళం? మిస్ మిస్ నేను మాత్రమే కాపీ కొట్టలేదు మిస్, వీడు కూడా కాపీ కొట్టాడు మిస్ అని పక్కన ఉన్న వాడిని కూడా ఇరికించి పారేసేవాళ్ళం కదా. అదే ఫార్ములాని మీ అన్నయ్య దగ్గర కూడా యూజ్ చేయబోతున్నాం. కాకపోతే చిన్న చేంజ్. మనం ఇరికించబోయేది పక్కన ఉన్న పిల్లోడిని కాదు, ఆ టీచర్ నే. మనలాగే మీ అన్నయ్యను కూడా లవ్ చేయిస్తే జరుగుతుందా? జరిపిస్తారా? ఐస్ బాగుందా? ఏంట్రా చదువుకోకుండా ఐస్ ఫ్రూట్ తినిపిస్తున్నావా? పోయి చదువుకో పో. రే పదండి పోదాం. అదే పేరు మరేంట్రా, ఆ పొల్లైసు లవ్వుకే మీ అన్నయ్య నెత్తిన కొట్టి తరివేశాడు. అటు చూడు, ఆయన వయసుకి ఆ తెల్లబొచ్చుకి ఏమన్నా సంబంధం ఉందా? నాది బాల నెరుపు, జుట్టుకి రంగు వేసుకోను అంటే ఏ పిల్లరా ఈయన లవ్ చేస్తుంది? అన్నయ్య తల ఎందుకు నెరిసిందో నేను కనిపెట్టేశాను. ఎందుకు? ఆ టీ కొట్టు భాయ్ 10 నిమిషాలకోసారి అన్నయ్యకి బ్లాక్ టీ ఇచ్చి ఇచ్చి అన్నయ్య తల నెరిసిపోయేలా చేశాడు. టీ కొట్టు భాయ్ దుకాణం దగ్గరకు వచ్చి గొడవ పెడుతున్నారు. బాయ్, నీ గళ్ళా నిండడం కోసం రోజు 15 టీలు వీళ్ళ అన్నయ్యకి ఇచ్చి 300 జుట్టు నెరిసిపోయేలా చేసావు. మిగిలిన కాస్త నల్ల జుట్టుతో ఆయన్ని పెళ్లి చేద్దామని ఐడియాలో ఉన్నాం. కుదరదు, టీ ఇస్తానంటే మేము ఊరుకోం. ఇక మీద వీళ్ళ అన్నయ్యకి టీ ఇవ్వనని ఒట్టేయి, నీ జోలికి మేము రాం. అరే బాయ్, ఎందుకు అలా నవ్వుతావు? 15 ఏళ్ల వయసు ఉంటుంది మీ అన్నయ్యకి. నా దగ్గర పనిలో చేరినప్పుడు ఉదయం నుంచి గ్లాసులు కడుగుతూనే ఉండేవాడు. మధ్యాహ్నం పూట భోజనం చేయరా అని అన్నం పొట్లం ఇచ్చేవాడిని. అది గుండెకి హత్తుకొని వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తి కళ్ళొచ్చేవాడు. ఏంటా అని అడిగితే తమ్ముళ్ళకి అన్నం పెట్టి వస్తున్నాను అనేవాడు. మరి నీ సంగతి ఏంటా అని అడిగితే నాకు ఈ టీ చాలు బాయ్ అనేవాడు. మాషాల్లా, టీ తాగే మిమ్మల్ని ఎంత వాళ్ళని చేశాడు రా. వాడికి టీ తాగడం నేను ఇవ్వడం అలవాటైపోయిందిరా. మీకు చేతనైంది మీరు చేసుకోండి పొండ్రా. అన్నయ్య జీవితంలో మన కోసం ఎన్నో త్యాగాలు చేశాడ్రా.
కానీ తనకంటూ ఏమీ చేసుకోలేదు. ఇక మనం మన సంతోషం గురించి ఆలోచించద్దురా. ఏదో విధంగా మనం అన్నయ్యకి పెళ్లి చేసేద్దాంరా. జరుగుతుందంటావా? జరుగుతుంది. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అంత పెద్ద హిట్లర్కే ఓ లవ్ స్టోరీ ఉంది. మీ అన్నయ్య కూడా స్వీట్ 16 లో చీరలోనే ఇల్లు కట్టాన కలిసుండేందుకు కిటికీ లాంటి జాకెట్ కుట్టాన అంటూ డెఫినెట్ గా ఓ డ్యూయట్ పాడే ఉంటాడు. అదిలా తెలుసుకోవడం? మీ అన్నయ్యకి చెందిన ఫుల్ డీటెయిల్స్ తెలిసిన ఎవడో గొట్టంగాడు ఎప్పుడు మనం వస్తామని నోరు తెరుచుకుని మన కోసం వెయిట్ చేస్తూ ఉండే